థ్యాంక్ యూ మాదే. ఇంకా థ్యాంక్ యూ నీకు కూడా సంజు. నువ్వు నిజంగా బెస్ట్. అవును, నేను నీకోసం ఎంత చేస్తాను అంతే నువ్వు కూడా నా కోసం చేస్తావు. సినిమా హీరోల షాప్ తాళం పగలగొట్టావు. ఎందుకంటే నేను ఇంట్లో దెబ్బలు తినుకున్న తప్పించుకోవడానికి నువ్వు బెస్ట్. హలో అంకల్. హలో అంటే ఈ షాప్ తాళం నువ్వే పగలగొట్టావా? అవును, కానీ షాప్ నీదిలా అనిపించడం లేదు. నాది కాదు కూడా. మరి షాప్ తాళం ఎందుకు పగలగొట్టావు? కొంచెం పనుండింది అందుకే. నేహా, నువ్వు దొరికిపోయావే. ఏం గుర్రవాడావే నేహా. ఊరికే కాదు, నిన్ను స్కూల్లో అందరూ టాపర్ నేహా అని పిలిచేది. చాలు, దొరికిపోకుండా ఉంటే చాలు. వీలు నన్ను ఆపకపోతే చాలు. హరే హరే మహాదేవ్. ఎవరి అమ్మాయి? అభి, ఈ రోజు దొరికిపోయాను. మమ్మీ మనసు, డాడీ నమ్మకం రెండూ పోతాయి. ఇద్దరికి చాలా బాధ కలుగుతుంది. నా స్నేహితుడు చెల్లి తన బట్టలు కొనడానికి వచ్చింది ఇక్కడికి. సో చేంజింగ్ రూమ్ లో డ్రెస్ మార్చుకుంటూ ఉండింది. అప్పుడు ఏమైందో తెలీదు, ఈ రిజ్వాన్ భాయ్ సడన్ గా షట్టర్ దించేసి వెళ్ళిపోయారు. అదేంటంటే వాళ్ళ పిన్ని గారు చనిపోయారట, అందుకే ఆయన పరిగెత్తాల్సి వచ్చింది. పాపం మీ అమ్మాయి లోపలే ఉండిపోయింది. ఇప్పుడు తనని లోపలే ఉంచలేం కదా, అందుకే నేను వచ్చాను. తాళం పగలగొట్టక తప్పదని అనిపించింది, అందుకే తాళం పగలగొట్టాను. నేను అమ్మ నాన్నలు ఇంకా మోసం చేయలేను.
అంకుల్ గారు మీరు టెన్షన్ పడకండి. నేను పగలగొట్టిన తాళం బదులు కొత్తది వేయిస్తాను. దాని తాళం చెవి రిజ్వాన్ బాయ్కి, అంటే ఈ షాప్ ఓనర్ అతనికి పంపిస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. అయినా అంకుల్, ఆ రోజు రాత్రి నేను మత్తులో ఉన్నాను, కానీ మీరైతే స్పృహలోనే ఉన్నారు కదా. మీరు నన్ను కొట్టకుండా ఉండాల్సింది. నాకు చాలా బాధేసింది మీరు చేసిన పనికి. కొట్టకుండా ఉండాల్సింది. అవును. నమస్తే అంకల్. నమస్తే ఆంటీ. తండ్రికి తగ్గ కొడుకు. థ్యాంక్ యూ మహాదేవ, కాపాడేశారు మీరు. మమ్మీ డాడీకి ఒక అబ్బాయితో కలిసి, అది కూడా ఓ షాప్ లో దొరుకుంటే ఆ బట్టల్లో ఈ రోజు ప్రళయమే వచ్చేసేది. నాకు బాగా దెబ్బలు పడేవి. మరి ఇన్ని సంవత్సరాల వాళ్ళ నమ్మకం పూర్తిగా పోయేది. నేను సంజుని ఎంత ప్రేమిస్తున్నాను వాళ్ళకి అర్థం కాదు కదా. మీరు కూడా ఇవన్నీ భరించారు కదా మహాదేవ్. సతీమాత తండ్రి దక్షుడు మీ ఇద్దరి ప్రేమను అర్థం చేసుకోలేదు కదా. నేను సీ అయ్యేంత వరకు ఎదురు చూస్తాను. ఒక్కసారి నా కాళ్ళ మీద నేను నిలబడ్డాక అందరినీ ఒప్పిస్తాను. మహాదేవ, అప్పటి వరకు నన్ను, నా ప్రేమను ఇలాగే దాచుంచు. ఇది తొలి ప్రేమ కథ. నీ ఆశీస్సులు ఉంచండి. అవును, నేను కూడా మీకు ప్రామిస్ చేస్తున్నాను, మమ్మీ డాడీల నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని. ఎప్పటికీ. మతం ఏదైనా కావచ్చు, ప్రేమించే వాళ్ళ భావాలు అర్థం చేసుకుంటుంది. కళ్ళతో చూడండి, చెవులతో వినండి, ఇంకా బుర్రలో పెట్టుకోండి. ఇంకా చకచక చేతులు కదపండి. నేను ఏ డిజైన్ అయితే గీసానో అచ్చం అలాగే జిరాక్స్ తించాలి. కొంచెం అటు ఇటు అయినా అందరూ చెప్పు దెబ్బలు తింటారు. ఆ డిస్ప్లే కౌంటర్ కొంచెం పెద్దది చేయండి. ఎమ్మెల్యే గారి కోడలు ముఖం చూపించే వేడుక ఇది. ఎవరో పనికి మాలిన వాళ్ళది కాదు. వెళ్ళండి, త్వరగా పని మొదలు పెట్టండి. ఏమైంది? వాతావరణం వేడిగా ఉంది. అన్న వదిన తిరిగి వచ్చేస్తున్నారా? ఈ రాత్రే మీ వదిన ముఖం చూపించే వేడుక ఏర్పాటు చేసేశాను. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి మమ్మీ, ముందే చెప్పాలి కదా. నేను కూడా నా ఫ్రెండ్స్ ని పిలిచేవాడిని. అరే అయితే ఇప్పుడు పిలువు. ఏ రైలు తప్పిపోతుంది ఇప్పుడు? ఇది బాగుంది. అరే హుషారు చూపించండి, త్వరగా చేయండి. చూస్తుంటే వీడే పెళ్లి కూతురు, వీడికే ముఖం చూపించే వేడుక జరుగుతున్నట్టు ఉంది. అన్నా, ఏం చెప్పమంటావు? నాకు అర్థం కాదు, ఈ అమ్మాయిల ఖర్చులు ఇంత వింతగా ఉంటాయేంటి? ఏమైంది? ఎవరు? నేను ఆశకి ఎస్ఎంఎస్ పెట్టాను. ఈరోజు వదిన ఫంక్షన్ ఉంది, నువ్వు కూడా రా అని. ఆలోచించు, తను వస్తే ఇంకేమేం జరుగుతుందో అని. కానీ ఏం లాభం, ఆమె నుంచి మెసేజ్ వచ్చింది, ఐఎమ్ సారీ యార్, రాత్రి రావడానికి నాన్న ఒప్పుకోరు అని. నాకు అర్థం కాదు, ప్రపంచంలోని అమ్మాయిల తండ్రులందరూ ఎందుకు ఇంత ద్వంద్వ బుద్ధితో ఉంటారు? మామూలుగా అయితే కూతురు పొట్టి బట్టలు వేసుకోవడానికి సరే అంటారు, కాలేజీకి వేసుకుని వెళ్ళమని. కానీ ఎప్పుడైతే విషయం ఐస్ పైస్ ఆడేదాకా వస్తుందో వాళ్ళు రాత్రిపూట ఇంట్లోనే ఆడుకోవాలి అంటారు. అరే తను వస్తే ఎంత బాగుండేదో కదా. అన్నా, నీ పని అయిపోతుందిలే. ఎలా? నేహ ఉంది కదా, నీ ప్రతి సమస్యకు రామబాణం లాంటి పరిష్కారం తను ఉండగా నువ్వెందుకు నీ బుర్ర పారు చేసుకుంటున్నా? తమ్ముడు, బిడ్డ, భలే మంచి మాట చెప్పావు నువ్వు. అవును, ఇప్పుడేం చేయాలో నాకు తెలిసిందే. తాగొద్దు, పడేకు, తాగేసే పదా, నేను వస్తాను. నేహ, ఇంకా సంజుల గాలిపటం దారాన్ని పంకజ్ తన
తెలివి అనే మాంజాతో కోసేస్తాడు.